టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2 జిల్లాల్లో పర్యటించనున్నారు. నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఆయన పర్యటన సాగనుంది. ఈ 2 జిల్లాల్లో రా కదలిరా సభల్లో ఆయన పాల్గొనబోతున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తయ్యాయి. గత రాత్రి అనంతపురం జిల్లా ఉరవకొండలో బస చేసిన చంద్రబాబు ఈరోజు ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కనుపత్తిపాడు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎస్వీజీఎస్లో ఏర్పాటు చేసినటువంటి వేదికపై చేరుకొని ప్రసంగించనున్నారు. 1 గంట వరకు సభలోనే ఉండనున్నారు. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు బయలుదేరి కర్నూలు జిల్లా ప్రత్తికొండ చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు ప్రసంగించబోతున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్కు వెళ్తారు. కాగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సభలను నిర్వహిస్తున్నారు చంద్రబాబు. రా కదలిరా సభలతో పూర్తి స్థాయిలో ఇక ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు చంద్రబాబు. అధికార పక్షంపై తీవ్ర స్థాయిలో విమర్శ దాడిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, ఇవాల్టి షెడ్యూల్ ఎలా ఉంది చంద్రబాబు సభలకు సంబంధించి, ఆయన పర్యటనకు సంబంధించి? అయితే నందు, ఇవాళ నెల్లూరు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. ఇవాళ ఉదయం 11 గంటల 30 నిమిషాలకు అనంతపురం నుంచి నెల్లూరులోని కనుపర్తిపాడు గ్రౌండ్స్ కి కూడా ప్రత్యేక హెలికాప్టర్లు ఆయన చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన స్థానికంగా ఉన్నటువంటి ఎస్వీజీఎస్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు వస్తారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో సభా కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రా కదలిరా పేరుతో సభా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎక్కడికెక్కడ అన్ని జిల్లాల పర్యటన చేస్తున్నారు. నిన్న అనంతపురం జిల్లా ఉరవకొండలో సభా కార్యక్రమాన్ని ముగించుకున్న అనంతరం ఇవాళ నెల్లూరుకి చేరుకుంటారు. నెల్లూరులో సభా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడబోతున్నారు. అనంతరం కర్నూలు జిల్లాకు కూడా ఆయన వెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో ఇవాళ జరిగేటటువంటి సభ పైన ప్రత్యేక ఏర్పాట్లను కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఇటు టీడీపీ నేతలు కూడా పూర్తి చేశారు. ఎవరైతే మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ, ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు అజీజు, అదేవిధంగా ఇతర నాయకులంతా కూడా జనసేన నేతలతో కలుపుకొని ప్రత్యేక ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. భారీ ఎత్తున జన సమీకరణ కూడా జరుగుతోంది. ఎస్వీజీఎస్ కళాశాల ప్రాంగణంలో జరిగేటటువంటి సభా కార్యక్రమానికి ఎక్కువ మంది జనాలను కూడా, అదేవిధంగా కార్యకర్తలని, అభిమానులను కూడా తీసుకొచ్చే పనిలో నాయకులు అయితే పడ్డారని చెప్పుకోవచ్చు. 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సభా కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలందరినీ కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే ఇవాళ చంద్రబాబు ప్రసంగం మీద ప్రత్యేక దృష్టి అయితే ఉందని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాలోని కృష్ణాపట్నం పోర్టులో కంటైనర్ కార్గో తమిళనాడుకి తరలిపోతుందనే దానిపైన అఖిలపక్షంతో కలిసి ఒక పోరాటం అయితే చేసేందుకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దీనిపైన చంద్రబాబు ఇవాళ మాట్లాడతారన్నట్టు కూడా ఆయన స్పష్టం చేశారు. దీంతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి అనేక అంశాలపైన కూడా చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పటికే నిన్న వైఎస్ షర్మిల కూడా నెల్లూరు జిల్లాలో ఒక సభ నిర్వహించింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఒక్కసారిగా పోటాపోటీగా సభా కార్యక్రమాలను అయితే ఎక్కడికెక్కడ ఏర్పాటు చేస్తుండడంతో ఒక రాజకీయంగా పెద్ద ఏదైతే దీనికి సంబంధించి ఒక ఇదిగా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. నాకు జిల్లా పర్యటన సందర్భంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కోటమిరెడ్డి కాస్త బాగా యాక్టివ్గా ఉన్నారు కదా పార్టీలోకి వచ్చిన తర్వాత. కోటమిరెడ్డి పాత్ర ఎలా ఉంది ప్రస్తుతం అక్కడ? అలాగే నెల్లూరులో ఈ అభ్యర్థుల విషయంలో, రాబోతున్న ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల విషయంలో ఇంకా కొంత క్లారిటీ రానట్లుగా అధిష్టానానికి కూడా చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారు ఈ పర్యటనల సందర్భంగా? తప్పకుండా. ఎందుకంటే ఏదైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లా పైన ప్రత్యేక దృష్టి అయితే పెట్టారని చెప్పుకోవచ్చు. గడిచినటువంటి కొద్ది రోజులుగా 2019 ఎన్నికల్లో 10కి 10 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీకి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఉన్నారు, ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. అయితే ఈ క్రమంలో వీళ్ళు వచ్చిన తర్వాత టీడీపీలో కొత్త ఉత్సాహం అయితే కొనసాగుతోంది. బాగా యాక్టివ్ కూడా అయిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు
ఇవాళ జరిగేటటువంటి సభా కార్యక్రమం వేదికగా నెల్లూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అనేక నియోజకవర్గాలు కావలి కావచ్చు, ఆత్మకూరు, ఉదయగిరి, దీంతో పాటు ఇటు వెంకటగిరి ఈ నియోజకవర్గాల్లో కొంత స్తబ్దు వాతావరణం అయితే ఉంది. దీనిపైన ఒక క్లారిటీ చంద్రబాబు ఇస్తారని చెప్పి నేతలంతా కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కావలికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఇప్పటికే కొంతమంది నేతలకు కూడా పిలుపు వచ్చిందని చెప్పి తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటు కావలి, ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల మీద మాత్రం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి ఇవాళ ఏమన్నా ప్రకటన చేస్తారా అని చెప్పి నేతలైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి అలాంటి చర్యలు తీసుకుంటారో లేదో చూడాల్సి ఉంది. నందు రైట్, థ్యాంక్ యూ మురళి.